రోకో జరా సంభాల్ కరో అనేది తరచుగా సోషల్ మీడియాలో వినేదే. అయితే ఇప్పుడు రోహిత్, కోహ్లీ, గంభీర్ మధ్య వివాదంతో ఈ మాట మరోసారి ట్రెండింగ్ అవుతోంది. వరుస పెట్టి కోహ్లీ సెంచరీలు బాదడంతో గంభీర్పై ముప్పేట దాడి కొనసాగుతోంది. అందరూ రోహిత్, కోహ్లీలు కాలేరు. ఆ మాటకొస్తే అసలు రోహిత్, కోహ్లీలా ఉండటమూ కష్టమే. ఎందుకంటే మ్యాచ్ కు దిల్ మాంగే మోర్ అంటూ భారీ ఇన్నింగ్స్ ను ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. ఫేవరెట్ ప్లేయర్లు దంచి కొడుతుంటే ఆ పరుగుల వర్షంలో తడిసి ముద్దవ్వాలనుకుంటారు. అదంతా అభిమానం. వీలైనంత ఎక్కువ కాలం రోహిత్, కోహ్లీ ఆడాలనే ఫ్యాన్స్ కోరుకుంటారు. కానీ యువకులకు అవకాశం ఇచ్చేందుకు టెస్టులకు 2020 ఫార్మెట్ కు రోకో ఎప్పుడో గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు వన్డేలకే పరిమితమయ్యారు. అయితే వీరిద్దరిని ఇక్కడ కూడా ఆడకుండా చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. కానీ దక్షిణాఫ్రికా సిరీస్ తో దమ్ము చూపారు. కోహ్లీ అయితే విశ్వరూపం చూపాడు. 2 వన్డేల్లోనూ రఫ్ ఆడాడు, సెంచరీలు కుమ్మేశాడు. దీంతో అటు చీఫ్ కలెక్టర్ అగార్కర్, ఇటు కోచ్ గంభీర్ పై విమర్శల దాడి పెరిగింది. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. రోహిత్, కోహ్లీ ఎప్పటికీ గొప్ప ఆటగాళ్లే అని కితాబిచ్చాడు. కెప్టెన్లుగా, బ్యాటర్లుగా ఎంతో సేవ చేశారని గుర్తు చేశాడు. ఆట తీరుతో యువ ప్లేయర్లకు రోల్ మోడల్ గాను నిలుస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఆటలో పెద్దగా సాధించని వ్యక్తులు కో కెరీర్ ను డిసైడ్ చేయడం దురదృష్టకరమన్నాడు. దీంతో గంభీర్ అండ్ బ్యాచ్ పైన సెటర్లు వేశాడని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ముఖ్యంగా కెరీర్ లో వరుసగా 4 సార్లు గోల్డెన్ డక్ అయిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పైనే దుస్రా సంధించాడంటున్నారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ టిమ్ సౌథీ కూడా రోకోకు సపోర్ట్ గా నిలిచాడు. ఫామ్ లో ఉన్న టాప్ క్లాస్ ప్లేయర్లిద్దరూ వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉండాల్సిందేనని మాజీ క్రికెటర్ శ్రీకాంత్ వంటి వాళ్లు కూడా ఇప్పటికే తన వర్షన్ ను వినిపించారు. రాయ్పూర్ వన్డేలో ఓటమి తర్వాత గంభీర్ తో పాటు అగార్కర్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. టీమిండియా 359 పరుగులను కూడా డిఫెండ్ చేసుకోలేకపోవడంపై సెటైర్లు పేలుతున్నాయి. తుది జట్టు ఎంపిక నుంచి గేమ్ ప్లాన్ వరకు సరిగా లేదని అంటున్నారు. టాస్ ఓడిపోవటం మైనస్సే అయినా లోయర్ ఆర్డర్ లో ఫైర్ ఏది అని ప్రశ్నిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో గంభీర్ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. తొలి వన్డేలో రాహుల్ కంటే ముందుగా వాషింగ్టన్ సుందర్ ను పంపాడు. రాయ్పూర్ లో రాహుల్ తర్వాత వాషింగ్టన్ సుందర్ ను ఆడించాడు. బ్యాటింగ్ లో విఫలమైన సుందర్ బౌలర్ గా వేసింది 4 ఓవర్లే. సుందర్ ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా ప్రమోట్ చేయడం పైన దుమారు రేగుతోంది. ఇక మంచు ప్రభావం ఉన్న టాస్ ఓడిపోయినా హాట్ ఫేవరెట్ గా టీమిండియా అంచనాలు అందుకోవాలి. తొలుత బ్యాటింగ్ కు దిగి 358 పరుగులు చేయటం అంటే మాటలు కాదు. అదేమీ తక్కువ స్కోర్ కూడా కాదు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఫెయిల్ అయ్యారు. హర్షిత్ బ్రేక్ ఇచ్చినా ఒత్తిడి పెంచడంలో మద్దతుగా నిలవలేకపోయారు. 10 ఓవర్లలో హర్షిత్ రాణా ఏకంగా 70 పరుగులు ఇచ్చాడు. తీసింది 1 వికెట్టే. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసినా 10కి పైగా ఎకానమీ రేటుతో 85 పరుగులు ఇచ్చుకున్నాడు. రాయ్పూర్ లో టీమిండియా ఓటమిలో ప్రసిద్ధితో పాటు హర్షిత్ భాగమయ్యారు. ప్రత్యర్థి 40 రన్స్ ను కొట్టాలనుకుంటే ప్రసిద్ధితో 1 ఓవర్ వేయిస్తే చాలని, అప్పుడు ప్రత్యర్థి గెలవటం గ్యారంటీ అని జోకులు పేలుతున్నాయి. ఇతన్నా మన మెగ్రాత్ అంటూ బిల్డప్ ఇచ్చింది అని ప్రశ్నలు వస్తున్నాయి. గంభీర్, అగర్కర్ కారణంగానే జట్టులో బ్యాలెన్స్ దెబ్బతిన్నదనే చర్చ జరుగుతోంది. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. బంతితో మాయ చేసి ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. కానీ ఆ తర్వాత మళ్లీ వన్డే జట్టులో చోటే దక్కలేదు. వన్డే జట్టులోకి సిరాజ్ కూడా గెస్ట్ ప్లేయర్ గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్ కు ఛాన్సే దొరకలేదు. అప్పటికి 2 ఏళ్ల ముందు పీరియడ్ ను చూస్తే భారత్ తరపున వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసింది సిరాజే. ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికైనప్పటికీ సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో మాత్రం సిరాజ్ లేడు. 45 టెస్టుల్లో సిరాజ్ 139 వికెట్లు తీశాడు. 47 వన్డేల్లో 73 వికెట్లు దక్కించుకున్నాడు. జట్టులో సిరాజ్ ఉంటే బౌలింగ్ యూనిట్ బలం పెరుగుతుంది. కానీ సెలెక్టర్లు మాత్రం స్టార్ ప్లేయర్ ను పక్కన పెట్టి హర్షిత్, ప్రసిద్ధ్ కృష్ణ వెంట పడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడైనా ఆడే సత్తా ఉన్న అక్షర్ ను కూడా వన్డే సిరీస్ లోకి తీసుకోలేదు. మొత్తంగా గంభీర్ అండ్ బ్యాచ్ తీసుకుంటున్న నిర్ణయాలు టీమిండియాను హోల్సేల్ గా ముంచేస్తున్నాయంటున్నారు.